నెల్లూరు జిల్లా కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న కాపు భవనాన్ని అత్యంత త్వరలోనే పూర్తి చేస్తానని మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాపు భవన్లో జరిగిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో సతీమణి రమాదేవితో కలిసి ఆయన పాల్గొన్నారు. కాపు భవన్ అభివృద్ధికి తాను ఇచ్చే ₹1,00,00,000 పాటు తన పిల్లలు మరో ₹1,00,00,000 అందిస్తారని ప్రకటించారు. దాంతో పాటు CSR ఫండ్స్ ద్వారా మరో ₹1,00,00,000 అందజేస్తానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా సాగిస్తున్నారు. దీని యొక్క ఫౌండర్ని మరియు ప్రస్తుతం ఉన్న PR వంటర్ వారిని ఆ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంటే ఒక సంవత్సరం చేసి మరొక సంవత్సరం బ్రేక్ చేయడం అలా కాకుండా కంటిన్యూస్గా అందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరితో డిస్కస్ చేయటం, సమస్యలు ఏదైనా ఉంటే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవటం, ఆ సమస్యల్ని తీర్చేటట్టుగా వాళ్ళు చేయటం చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో కాపు కార్పొరేషన్కి సంబంధించి బిల్డింగ్ 2014-19లో కట్టడం జరిగింది. దానికి మా కుటుంబం నుంచి ₹1,00,00,000 యాక్చువల్గా విరాళంగా ఇచ్చాం. అయితే గత ప్రభుత్వం దీన్ని చేసిన నిర్విరామం, దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది. అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉన్నారు, చాలా పేదలు నిరుపేదలు. అందుకని ఆ రోజు ఇక్కడ 3 ఎకరాల 43 సెంట్లు ఉంటే ల్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పటం, దీన్ని కాపు భవన్కి ఇప్పించడం, అంతేకాక ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒక మల్టీపర్పస్గా ఒక హాలు, దానికి పక్కనే మళ్ళీ కొన్ని రూములతో అంటే ఒక హాస్టల్ అనండి ఏదైనానండి కొన్ని రూములతో చేయాలని నిర్ణయించి, ఎందుకంటే కొంతమంది పేదలు నిరుపేదలు విలేజెస్ నుంచి వచ్చి పనుల కోసంగా పని కాక పక్క రోజు కూడా ఉండాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళు నైట్ స్టే చేయడానికి వీలు ఉంటుందనే దాంతో ఆ రోజు యాక్చువల్గా ఫౌండేషన్ కూడా వేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసాం. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసి పక్కన పడేసింది. ఏదైనప్పటికీ మన బాధ్యత. అందుకనే మళ్ళీ మా కుటుంబ సభ్యుల్ని ఈ సంవత్సరం కూడా చెప్పాను, మరొక ₹1,00,00,000 యాక్చువల్గా ఈ కాపు భవన్కి డొనేట్ చేయమని. వాళ్ళు ₹1,00,00,000 డొనేట్ చేస్తున్నారు. రేపే కలెక్టర్ గారికి యాక్చువల్గా చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇది కాకుండా మరొక ₹1,00,00,000 నేను CSR ఫండ్ ద్వారా ఈ కాపు భవన్కి ఈ నెలాఖరు లోపలే సమకూరుస్తాను. 2 కోట్లతో ఈ కాపు భవన్ని మోడర్నైజ్ చేసి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా, పేదల నిరుపేదలకి ఇది పెళ్ళిళ్ళు చేసుకోవటానికి కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవటానికి ఉండేటట్టుగా దీనికి ఒక కమిటీ కూడా ఇమీడియట్గా వేయిస్తాను. ఆ కమిటీ గారి ఆధ్వర్యంలో దీన్ని మేనేజ్ చేసేట్టుగా